నగర్ పరిసర వాసులు స్థానిక ఉన్న సబ్స్టేషన్ ముట్టడించారు. 24 గంటలవుతున్న కరెంట్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు అధికారులను నిలదీశారు. మీరు ఇప్పుడు ఆ జామీన్ అయిపోతే అతను ఉంటాడు. నా నెంబర్ తీసుకున్నారు. 8919 నా పేరు శేఖర్ రెడ్డి, చందనార్ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తుంటున్నా యాక్టివ్గా. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సుమారు చందనగర్ మొత్తం కరెంటు పోయిందన్న. నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి చాలామంది కరెంటు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ చెట్లు పడడం వల్ల కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల అధికారులు ఒకటి అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అధికారులు ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల ఉన్న ఇష్యూస్ అన్నీ అటెండ్ చేయలేకపోతున్నారు. లాస్ట్ 24 hours నుంచి పవర్ లేక చాలామంది ఇళ్లలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మా డివిజన్లో వివిధ అపార్ట్మెంట్లలో కొంతమంది లేడీస్ 5 floors నుంచి వాటర్ మోసుకోవడం ఇలాంటి ఇష్యూస్ వచ్చాయని చెప్పడం మా దృష్టికి తీసుకురావడంతో మా పార్టీ నుంచి నేను రావడం జరిగింది. సో సంబంధించిన అధికారులతో మాట్లాడినాము, వెంటనే స్పందించారు. ఉన్న సిచ్యుయేషన్ అన్ని సాల్వ్ చేయాలని మేము తొందరగా కోరుకుంటున్నాం. ఈదురుగాలులు వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం వల్ల చాలా ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీనికి ప్రధానమైన కారణాలు 3 కారణాలు. ఒకటి అధికారుల నిర్లక్ష్యం, రెండవది 1000 మీటర్లకు ఉండాల్సిన ఒక లైన్మెన్ 2000కు 3000కు 4000కు 5000 మీటర్లకు సంబంధించి ఒక లైన్మెన్ ఒక ఆర్టిజన్ పెట్టడం అధికారుల అలసత్వం. ఈరోజు విద్యుత్ శాఖలో చూసుకున్నట్టయితే అధికారులు ఎవరు వర్షాభావ ప్రభావం ఉందని చెప్పేసి గత 5 రోజుల నుంచి పత్రిక ప్రకటనలో అదేవిధంగా మీడియా ద్వారా కూడా సమాచారం తెలిసిన వెంటనే చెట్లు నరకడం కానీ వర్షాకాలం ప్రభావం వల్ల చెట్లు నరకడం కానీ అది విధంగా చేయాల్సిన పని చేయకపోవడమే కాకుండా ఈరోజు చెట్లు పడిపోవడంతో ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందిగా పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక పిల్లల్ని ప్రమాదవశాత్తు తీసుకెళ్లాలంటే ఎమర్జెన్సీ కేసులో కూడా ఈరోజు విద్యుత్ లేకపోవడం వల్ల కూడా కొద్ది ఇబ్బందులు జరిగినాయని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ఏదేమైనా విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ ఎత్తాలి. ప్రధానంగా ఏఈ కానీ ఏడీ కానీ డిఈ కానీ లైన్మెన్లు కానీ ఫోన్లు ఎత్తడం వల్ల రెస్పాన్స్ ఇస్తే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. నిన్న నైట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లో వోల్టేజ్ వస్తుంది. నిన్న నైట్ ఎప్పుడు ఇచ్చారు, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ లో వోల్టేజ్ ఉన్నదాన్ని ఏది కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు నో రెస్పాన్స్, పంపిస్తాము ఇదే చెప్తున్నారు కదా తప్ప వేరే మాట చెప్పట్లేదు. ఎంతవరకు అవుతుంది అనేది కూడా దానికి క్లారిటీ లేదు. చెట్లు కొడుతున్నారు, మీరు ఒక రౌండ్ అయ్యండి అని చెప్పి అంటున్నారు, అంతే తప్ప వేరే మాట చెప్పట్లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఏంటిది అనేది కూడా తెలియట్లేదు. దీన్ని ఏం చేయాలి? ఏదైనా మాట్లాడితే గవర్నమెంట్ అని చెప్పి అంటారు. గవర్నమెంట్ మాట్లాడే బదులు మనం గవర్నమెంట్లో మనం ఉన్నామని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నదా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు చేసుకుంటున్నారు. ఎంతవరకు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. దీని ప్రాబ్లం సాల్వ్ చేసేంత వరకు మీ మీడియా తరఫున కూడా మాకు పబ్లిక్ కొంచెం సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలక్షన్స్ లో నిలబడ్డ వాళ్ళకైనా కానీ కనీసం కొంచెమైనా ఆలోచన ఉండి ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఇది ఉంది, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒకసారి ఆలోచించండి. మా ఓటు మేము వేయడానికి మాకు ఎటువంటి అలాంటి ఏ పర్సన్ వచ్చిన వాళ్ళకి మేము వేయడానికైనా రెడీగా ఉంటాం. ఎలాంటి వాళ్ళకైనా కానీ మా ప్రజల కష్టాలు ఏదైనా ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి.